26, 27, 28 చదువునమ్మా. ఎహెజ్కేలు గ్రంథము 36, 26, 27, 28 తీసిన వాళ్ళు చదవండి. దొరికిందండి, నన్ను చదవండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారు గాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో. చాలా అక్కడ వరకు సరిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నువ్వు ఎప్పుడు ఫాస్ట్ చదువుతావు. ఈ రాసుకుంటున్నావు, మేము అందుకే చదవట్లేదు. ఏం పేరు నీ పేరు? స్వాత. నేను కింద వాకింగ్ చెప్పినప్పుడు బయట కూర్చున్నది అమ్మాయి. నేను రిఫరెన్స్ చెప్తుంటూ చదువు. ఎవరు చదువుతున్నారు చదువు రిఫరెన్స్. మరి ఎందుకు చదువు రాస్తున్నావా? ఓకే రైట్. ఒక్కసారి నువ్వు చదువురా, అదే వాక్యం చదువు. ఎహెజ్కేలు గ్రంథం 36, 27, 26 ఏం చదువుతుంది, 27 ఏం చదువు, 28 ఏం చదువు. మా వాళ్ళు ముగ్గురు ముందే ఉన్నారు కూడా ఏం చదువుతారు. చదవరా. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన గుండెలు ఎలాంటివంటండి? రాతి గుండు ఉందా? గుండెలు ఉన్నాయా లేవా? గుండె లేదా? ఉండకపోతే సస్తాం. గుండె లేకపోతే ఏం చేస్తాం? సస్తాం. ఉంది. కానీ మనం అంతా మాంసమే. మన హృదయం కూడా మాంసమే. కానీ మనం దాన్ని ఎలా తయారు చేస్తామంట? రాతి గుండెలా. ఎన్ని వాక్యాలైనా వింటున్నాం, ఎన్ని ప్రసంగాలన్నా వింటున్నాం, ఎన్ని పాటలు పాడుతున్నాం. కానీ ఓకే, ఇప్పుడు ఎన్నో సంవత్సరం వచ్చింది? నాకు 50 సంవత్సరాలు అనుకోండి. నేను ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాను? ఇది 50 సంవత్సరాల నుంచి వింటున్నాను, 50 సంవత్సరాల నుంచి పాడుతున్నాను, 50 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. కానీ అంతేలే అనుకుంటున్నాను. మీలో కొంతమంది 20 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వాళ్ళు ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలు వింటూనే ఉన్నాం. కానీ మన హృదయాన్ని ఏం చేసుకుంటున్నాం? మాంసం లాంటి మన హృదయాన్ని ఏం చేస్తున్నామండి? రాతిలా చేసుకుంటున్నాం. రాయి, బండరాయి, మామూలు రాయి కాదు. ఏ రాయి మనది? ఈ బండలను కొట్టే సుత్తే ఈ వాక్యము. దేవునికి స్తోత్రం. బండను పగలగొట్టే సుత్తి ఈ వాక్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని మనం రెగ్యులర్ గా చదివి ప్రార్థన చేసినట్లయితే మరి రాతిగా ఉన్నటువంటి ఈ హృదయాన్ని కూడా మాంసపు గుండెగా చేసి నూతన స్వభావాన్ని, యేసు క్రీస్తు వారు కలిగి ఉన్న స్వభావాన్ని నీకు నాకు మనందరికీ దయచేస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవమని చదువు. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మన హృదయము రాతి లాంటి హృదయం, మాంసము హృదయముగా మారిందో అప్పుడు ఏం చేస్తాడు? ఆయన విధులను మనం గైకొని వారిగా చేస్తాడు. ఆయన కట్టడలను అనుసరించే వారిగా చేయాలి. దేవుని యొక్క కట్టడలను విధులను అనుసరించే వారిగా ఉండాలంటే నీవు ఉన్న కాలనీలో దేవుని సాటించాలి, నువ్వున్న ఇంటిలో దేవుని సాటించాలి, నువ్వున్న ప్రాంతంలో దేవుని వాక్యాన్ని సాటించాలి. దేవుని వాక్యం నాకు రాదు సార్ అంటే నీకు ఇచ్చిన దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలులను సాక్ష్యాలుగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 31వ తారీఖు అయ్యగారు కూడా అయ్యగారు అడిగినట్టున్నారు, ఎవరికైనా సాక్ష్యాలు ఉంటే చెప్పండి అని చెప్పేసి. ఎంతమంది? నేను వచ్చాక చెప్పారండి, నాకు ముందు అయిపోయింది. నేను వచ్చినాక ఎంతమంది చెప్పారండి? ఎంతమంది చెప్పామండి? ఒక్కసారి మీరు అందరూ ముక్కులు మూసుకోండి. 5 నిమిషాల తర్వాత చూద్దాం. పెట్లు పెట్టుకోద్దాం. లోపల ముక్కులు మూసుకోండి. 5 నిమిషాలు ముక్కులు మూసుకుంటే బతుకుతామా? చేస్తాం. ఇచ్చినోడు ఎవడు? దేవునికి స్తోత్రం. ఊపిరి ఇచ్చిన వాడు దేవుడు. నువ్వు సజీవిగా ఉండటమే ఒక సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆక్సిజన్ కోసం రోజుకి లక్షలు ఖర్చు పెడతారు వెంటిలేటర్ మీద, అయినా బతుకుతా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి మనకి ఊపిరిచ్చాడు దేవుడు, మాట్లాడటానికి శక్తినిచ్చాడు, నువ్వు సజీవంగా ఉండటానికి శక్తినిచ్చాడు. ఇదే గొప్ప సాక్ష్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన ఆ చర్చలో కూడా సాక్ష్యాలు చెప్పండి అమ్మంటే మా 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 పురుష జాతి ఒక్కడు కూడా చెప్పలేదు. మా జాతి ఆడవాళ్ళు 2-3 చెప్పారు. మనకి లేదా? అసలు వీళ్ళకంటే గొప్ప మనమే. ఎందుకంటే బయటికి వెళ్ళే వాళ్ళం మనం. ఒక్కడు వచ్చి టక్ మన కొట్టాడంటే పుట్టెక్కంటాం మనం, అంతేనా? అది కాబట్టి నువ్వు మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా నువ్వు మాత్రం తప్ప మనం మాత్రం తప్పనిసరి చెప్పాలి. దేవుడు ఈ వారమంతా నన్ను నా ప్రయాణాల్లో పనుల్లో క్షేమంగా ఉంచాడు. ఇదే దేవుడు నాకు చేసిన ఉపకారం. దేవునికి స్తోత్రాలని ఒక మాట చెప్పలేమండి. మరుసటి వారం నుంచి చెప్పాలి తప్పనిసరిగా. అయ్యారు మీరు వాక్యం తక్కువ చేసినా కానీ వాక్యం వాళ్ళ సాక్ష్యాలు మాత్రం చెప్పించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారం కాదు, ప్రతి రోజు సాక్ష్యం చెప్పాలి మనం ఇంట్లో. మన ఇంటికి మన దగ్గర ఎవరైనా వస్తే, అయ్యా నువ్వు ఇలా ఉన్నావు ఏంటంటే, ఇలా ఉండటానికి కారణం ఎవరు? ఆ దేవుడు. చెప్పాలి మీరు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఆయన కట్టడలను అనుసరించడం అంటే ఎవరైతే నా వాక్యాన్ని గైకొని నా మాటలు వింటారో వారి మీదకి ఈ దీవెనలన్నీ ప్రాప్తించును. నువ్వు గనక ఎప్పుడు ఎందుకు దరిద్రంలోనే ఉంటున్నాము, ఎప్పుడు ఎందుకు లేములోనే ఉంటున్నాము, ఎప్పుడు ఎందుకు పేద స్థితిలోనే ఉంటున్నాము, ఎప్పుడు ఎందుకు అప్పు చేసేవారిగానే ఉంటున్నాము, మనము దేవుని మాటను వినట్లేదు, దేవుని వాక్యాన్ని గైకున్నట్లేదు, ఆయన కట్టడలను అనుసరించట్లేదు. కాబట్టి పేద స్థితిలోనే ఉంటున్నాం. 2019 వెళ్ళిపోయింది, 2020 వెళ్ళిపోయింది, 2021 కూడా వెళ్ళిపోతుంది. ఇంకా ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 2021 సంవత్సరం నీ జీవితాన్ని మార్చాలి, నా జీవితాన్ని మార్చాలి. దేవుని కట్టడలను అనుసరించి దేవుడికి అనుకూలముగా జీవించే జీవితం రావాలి. నీలో అభివృద్ధి కావాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, నువ్వు శారీరకంగా అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. నువ్వు ఆత్మీయంగా శారీరకంగా మనము భౌతికంగా అభివృద్ధి చెందాలి అంటే దేవుని ఆజ్ఞను అనుసరించాలి, దేవుని కట్టడలను అనుసరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి నూతన సంవత్సరంలో. ప్రభా, నేను పోయిన సంవత్సరాలన్నీ కూడా నీకు నామకార్థ క్రైస్తవుడిగా, నటనా జీవితం కలిగిన క్రైస్తవురాలుగా జీవించాను నాయన. ఈ 2021 సంవత్సరం అలా ఉండకూడదు తండ్రి. నా జీవితము నీకు దగ్గరగా ఉండాలి, నా జీవితము నీకు దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు అంటే చాలా గొప్పవాడు. ఈ సంవత్సరము మేము స్కూల్ లేనందుకు ఏసేపును ఎలాగైతే దూరదేశం పంపించి మరి వారి కుటుంబాన్ని పోషించాడో అలాగే దేవుడు నా కుమారుణ్ణి మరి ఆయన అమెరికా పంపించి MSc కృప చూపించి ఉద్యోగం ఆయనతో చేసిన వాళ్ళకి ఇప్పటికీ H1 లేదు. దేవుని కృపను బట్టి, సేవకుల యొక్క ప్రార్థనలు బట్టి మా వాడికి వెంబడే ఆయనకి ఎడ్యుకేషన్ అవడంతో అందరూ కన్సల్టెన్సీస్ తెచ్చుకున్నారు. ఈయనకు సొంతంగా దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం, H1 వీసా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మాకు స్కూల్ ఉన్నప్పుడు ఎలా పోషింపబడ్డామో ఈ రోజు కూడా మేము అలాగే పోషింపబడ్డాము. ఎందుకంటే దేవుడు చేసిన ఉపకారం, ఒక కుమారుణ్ణి ఆయన మాకు అనుగ్రహించాడు. మరి ఆయన ద్వారా మమ్మల్ని పోషించడం జరిగింది. ఏసేపు ద్వారా ఏసేపు కుటుంబం ఎలాగ పోషింపబడదు, ఆ ఇశ్రాయేలు దేశం అంతా ఎలాగైతే పోషింపబడిందో ఆ రీతిగా నా కుమారుడు ద్వారా ఇవాళ మేము మాతో పాటు కొంతమంది సేవకులను కూడా పోషించడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మనసు మారాలి, నీ జీవితం మారాలి, నీ మాట మారాలి, నీ ప్రవర్తన మారాలి. నీవు సమస్తము నీవు క్రీస్తు పోలికగా ఉన్నప్పుడు తప్పనిసరిగా నిన్ను ఏ లోటు రానివాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ 5:17. 2 కొరింథీ. ఎవరికైనా ఇబ్బందిగా ఉండి ఒకవేళ సార్ మేము కూర్చోలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం, దయచేసి ఒక్క బెల్ల కొట్టేసేయండి. నేను మాస్టర్ని కాబట్టి బెల్ల కొడితేనే వదులుతాను, లేకపోతే వదలను. నేను వచ్చినప్పుడు బెల్ల పెట్టండి రేపటి నుంచి. మీకు 2 కొరింథీ 5:17 నువ్వు చదవరా? అయ్యో మీరు చదవరా? నువ్వు చదవమా. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయను. ఏమంటే అంతేనా? ఒకసారి మళ్ళా చదవమ్మా. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు
నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్త వాయను, సమస్తము క్రొత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి యందు ఉంటే కొత్తవైతాయి? క్రీస్తు యేసునందు ఉన్న ఎడల, క్రీస్తు యేసునందు ఉన్న ఎడల, లేక మనలో క్రీస్తు యేసు ఉన్న ఎడల సమస్తము క్రొత్తవైతాయి. నువ్వు ఎడ్యుకేషన్ చేస్తున్నట్లయితే, చదువుతున్నట్లయితే చదువులో దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. నువ్వు ఉద్యోగం చేస్తున్నట్లయితే నీ ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తాడు. అలాగే నువ్వు వ్యాపారం చేస్తున్నట్టు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు. ఎప్పుడంటే యేసయ్య ఏముందమ్మా లాస్ట్లో కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి యందు ఉండాలి? మనము క్రీస్తు యందు ఉండాలి. దేవుణ్ణి మనము ధరించుకున్నట్లయితే మనము సమస్తము క్రొత్తవైతాయి, నూతనమైతాయి. అంటే నీకు ఏ లోటు రానివ్వడు. సారేపతి విధవరాల కథ మనందరికీ తెలిసిందే. తెలుసా తెలియదండి? తెలీదా? సారేపతి విధవరాలు చాలా చెప్పుడు వచ్చాయి. కరువు, ఆ దేశం అంతా కరువు వచ్చింది. కానీ ఒక అప్పం చేసి ఇచ్చింది. ఆ ఒక సేవకుడిని ఆమె పోషిస్తే మరి ఆ సేవకుడు ద్వారా ఆమె ఆ కరువు కాలం అంతా కుటుంబం అంతా పోషింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె దేవునిలో ఉంది కాబట్టి దేవుడు ఆమెను పోషించాడు. ఆమెను పోషించిన దేవుడు నిన్ను పోషించడా? అదే కరువు కాలంలో మరి ఏలియాను మరి కాకుల ద్వారా పోషించాడు. మరి మనల్ని పోషించడా? పోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేద స్థితిలో ఉన్నటువంటి ఎస్తేరును పేద స్థితిలో ఉన్నటువంటి ఎస్తేరును రాణిగా చేశాడు. మనల్ని చేయడా? చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దొంగలా ఉన్నటువంటి యాకోబును మార్చుకున్నాడు. ఇప్పుడు మనం ఆయన ఏమంటాం అంటే యాకోబు దేవా అంటున్నాం అనట్లేదండి. ఎవరిని అంటలే? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసేపు దేవా అని కూడా అనట్లే మనము. బైబిల్ ఏముందండి? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. దొంగలా ఉన్నటువంటి యాకోబు మరి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో పోరాడాడో, రాత్రంతా పెనుగులాడాడో, ఆయనతో మరి పోరాడి మరి ఆశీర్వాదాలు గెలుచుకున్నాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబును మార్చిన దేవుడు, ఎస్తేరును మార్చిన దేవుడు నిన్ను మారుస్తాడు. అలాగే ఎన్నో బాధలు, కష్టాలు, ఇబ్బందులు పడుకుంటూ మరి వెళ్ళినటువంటి యేసేపును మరి ప్రిజనర్ గా, ఖైదీగా ఉన్నటువంటి యేసేపును మహారాజుగా మార్చిన దేవుడు నిన్ను నన్ను కూడా మారుస్తాడు. కానీ మనం ఏం చేయాలి? విశ్వాసముతో ప్రార్థించాలి. విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం నమ్మకం. లేని వాటిని ఉన్నవని పొందుకున్నామని నమ్మటమే విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటే తప్పనిసరిగా మన జీవితాల్లో తప్పనిసరిగా మేలులు చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ మా పాస్టర్ గారు ఏం చేశారంటే, మన పన్నీర్ పాస్టర్ గారు మన అందరినీ ఈ కరోనా తగ్గిపోయిన తర్వాత మరి ఒక బోట్ షికారుకి తీసుకెళ్తారట అనుకుందాం. తీసుకెళ్తే దేవుడు ఆశ్రయిస్తే తీసుకెళ్తే దానికి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ అనుకుందాం, ఒక చిన్న కథ చెప్తున్నాను. చెప్పమంటే చెప్తే మానేమంటే మానేస్తాను. అప్పో కథలు చెప్పొద్దు అంటారా? పాట ఇది మానే కానీ కథ అయితే చెప్పు. ఎందుకంటే అందుకే నేను అప్పుడప్పుడు కథలు చెప్తా. ఎందుకంటే ఇంకా మనం ఇంకా పాలు తాగే పిల్లలు లెక్కే ఉన్నాం. బిర్యానీ తిని ఎవరికి రాలేదు. ఇంకా మనం రావాలి. ఈ సంవత్సరం తప్పనిసరిగా బిర్యానీ తినాలి. మరి తినిపించారు కదా రాజు అప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ యొక్క ఓడలో ప్రయాణం చేస్తున్నాం మనం అంతా. వెళ్తున్నప్పుడు మరి వాడ ప్రయాణం చేస్తున్నప్పుడు వాడలో కొంత దూరం వెళ్ళిన తర్వాత తుఫాన్ వచ్చిందంట. తుఫాన్ రావటం అలలు రావటం ఏమైపోతుంది? పడవ వాడ మునిగిపోవడానికి సిద్ధమైపోయింది. అందరూ భయపడిపోతుంటే చాలా మంది వచ్చారే, బాబు మీ దేవుడెవడు, ఆ దేవుడికి ప్రార్థన చేయని ప్రతి ఒక్కరు భయపడుకుంటూ ఎవరి దేవుడు కావడే ప్రార్థన చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, నమాజులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఒక అమ్మాయి అయితే చక్కగా హ్యాపీగా కూర్చుందట. వీళ్ళందరూ వచ్చి ఏంటమ్మా నువ్వేంటి ఇలా ఉన్నావేంటి, మునిగిపోతున్నాం, చచ్చిపోతామని అన్నారంట. ఓకే అన్నది. ఆమె హ్యాపీగా ఏమీ చెప్పలేదు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే నడుపుతున్నాడో నావికుడి దగ్గరికి వెళ్ళి, బాబు చక్కగా నడిపోయా మనంతా, నువ్వు ఒక్కడే కాదు నీతో పాటు మేమందరం చచ్చిపోతాం. ప్రాణం అంటే ఎంత భయమో కరోనా నేర్పించింది మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భయం లేకపోతే మీరు పెట్టుకుంటావా? నాకు నీకు అందరికి భయం అంటే ఏంటో తెలియజేసింది కరోనా. అదిగో పాస్టర్ గారు అక్కడ పెట్టారు.
అలాంటిది నా కారులో ఒకటి ఉంటుంది, నా టీవీ దగ్గర ఒకటి ఉంటుంది, నా ఆఫీస్లో ఒకటి ఉంటాయి. భయమా కదా? భయమే. కరోనా వచ్చి చేతులు కడుక్కోవడం నేర్పించింది. మనకి ఏం నేర్పించింది? చేతులు ఎలా కడుక్కోవాలో నేర్పించింది. అది వరకు మనం కడుక్కోవడం రాదు, వెళ్ళామా అది అయిపోద్దేమని చెప్పేసి నీళ్ళు వేసుకుని వచ్చి తినేసేవాళ్ళు. ఇప్పుడు ఇది అయిపోయినా పర్లేదు కానీ దీన్ని మాత్రం రుద్ది 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 కడుగుతున్నా. దేవునికి స్తోత్రం. ఎందుకు? చచ్చిపోతామేమో అని భయం. ఏం భయం? కరోనా వచ్చింది, భయం అంటే ఏంటో తెలిసి, ప్రాణం విలువ తెలిసింది. మనం కూడా ఏం సార్ ఇవాళ కాదు రేపైనా చచ్చిపోతాం అంటాం కదా. మనం క్రైస్తవులు బాగా ఇది బాగా అలవాటు. ఇవాళ కాదు రేపైనా చచ్చిపోతాం సార్ అంటారు. మరి మేము ఎందుకు చచ్చిపోలేదు? ఎందుకు వాడుతున్నాం? మరి ఎందుకు వాడాలంటే దేవుడిచ్చిన కాలం వరకు మనం బ్రతకాలి. మనం అలాగని దేవుణ్ణి శోధించకూడదు. మేము క్రైస్తవులం మాకేమీ కాదు అని దేవుణ్ణి శోధించకూడదు. దేవుడే చెప్పాడు, అధికారుల మాట వినమన్నాడు, పెద్దలు చెప్పిన మాట విన్నాడు, నియమాలు పాటించాలన్నారు. అందుకే మనము బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బయటే కాదు, ఇంకా కొన్ని రోజులు కూడా ఉన్నట్టుంది ఈ మహమ్మారి. కాబట్టి దయచేసి వర్షం వచ్చిందనుకోండి ఏం పెడతాం? వర్షం వచ్చినా గొడుగు లేకుండా వెళ్తాను వాళ్ళు ఎంతమంది ఉంటారు? మా పిల్లలు ఉంటారు కొంతమంది మొట్టమొదటి వచ్చినప్పుడు. ఎందుకంటే ఆ వర్షంలో తడవాలని హ్యాపీ హ్యాపీ ఎంజాయ్. కానీ అదే వర్షం మన వచ్చింది. కేసీఆర్ గారు ఏం చెప్పారు మనకి? హైదరాబాద్కు తప్పనిసరిగా సముద్రాన్ని తీసుకొస్తా అన్నారు. తీసుకొచ్చారా? తీసుకురాలేదా? తీసుకొచ్చారు. మొత్తం సముద్రం హైదరాబాద్ అంతా ముంచేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇల్లులు కూడా పడిపోయాయి. కాబట్టి అప్పుడు భయపడ్డామా లేదా? భయపడ్డా. అయినా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. తప్పనిసరిగా ఇది వాడాలి. బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా కానీ కొన్ని రోజుల తర్వాత దేవుడు తప్పనిసరిగా దీన్ని తీసేస్తాడు. ఎందుకంటే ఇంకా మనం మారలేదు. క్రైస్తవులు ఇంకా అందరూ ప్రార్థన చేస్తలేదు. క్రైస్తవులంతా ఇంకా పరిపూర్ణంగా మారలేదు కాబట్టి ఇంకా కరోనా కంటిన్యూ అవుతుంది. క్రైస్తవులు కనుక అందరూ పర్ఫెక్ట్ గా ప్రార్థన చేసిన రోజున, పర్ఫెక్ట్ గా మారిన రోజున కరోనా నట్టమాయం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారుదాం, ప్రార్థన చేద్దాం. నీ ఒక్కదానికి కాదు ప్రార్థన చేసుకోవటం. ప్రపంచంలో ఉన్న అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. నీ కోసమే కాదు, నీ కుటుంబం కోసమే కాదు, నీ సంఘం కోసమే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కోసం. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ లోకం అంతటి కోసం మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అసలు ఏం సార్ మళ్ళీ వాక్యంలో గెలిపారు కథ చెప్తానని చెప్పేసి వస్తున్నాను అక్కడికి వస్తాను. రైట్. అయితే వాడ మునిగిపోతుంది. వాడు నావికుడి దగ్గరికి వెళ్ళారు. బాబు మేమంతా చచ్చిపోతున్నాం, జాగ్రత్త అంటే నేనేం చేస్తానయ్యా, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, మీరు నెమ్మదిగా ఉండండి. వీళ్ళు అటు ఇటు పరిగెడితే ఇంకా ఎక్కువైంది కదా, సో అయితే ఉండండి అన్నారు. మళ్ళా వెళ్ళారు అమ్మాయి దగ్గరికి. అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి ఆమె ఇంకా హ్యాపీగానే ఉంది. ఆమె ఎలా ఉంది? ఇంకా ఆమెం బాధపడతలేదు, భయపడతలేదు, ఏం అనుకోవట్లేదు ఆమె. అరే ఏంట్రా మనం ఇంతమంది 60 వచ్చి 70 వచ్చి మనమన్నా రేపోయేలో చచ్చిపోయాలో మనమే భయపడిపోతున్నాము, ఈ చిన్న అమ్మాయి అసలు భయపడతలేదు అని చెప్పేసి చివరికి ఎలాగైతే నెమ్మదిగా ఆ వాడని అవతలకు చేర్చారు. ఎవరు? నావికు. అవతలను చేర్చి వరకు ఈమెను అడగలేదు, ఎందుకమ్మా నువ్వు జడుస్తలేదు, ఎందుకమ్మా నువ్వు ప్రార్థన చేస్తలేదు అని అడుగుతలేము. ఎందుకంటే మన భయం ఇప్పుడు అడిగే స్థితిలో లేము, వినే స్థితిలో మనం లేము. ఇప్పుడు ఎవరైనా చెప్తే మనం వింటామా? నేను ప్రతిరోజు భయపడతాం. బయటికి వచ్చి రావడంతో మళ్ళీ స్థలస్నానం చేయడం, వచ్చేది చేస్తున్నామా? చేయట్లేదా? చేస్తున్నారా? చేయండి. మందులోకి వెళ్తే కనుక తప్పనిసరి ఇంటికి రావడంతో స్థలస్నానం చేయండి, బట్టలన్నీ నానబెట్టేసి మళ్ళీ ఉతికి ఆరబెట్టండి. ఓకేనా? రైట్. అయితే దాటిన తర్వాత అడిగారు ఈ అమ్మాయిని, అమ్మ ఏమిటి మేము అందరం భయపడ్డాము కదా, నువ్వు ఎందుకు భయపడలేదు, ఎందుకు నీకు అంత ధైర్యము అని అడిగారట అమ్మాయి. అమ్మాయి ఏం చెప్పుకుంటూ వచ్చాంటారు మీరు? అయితే అవతలికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఏం చెప్తుందంటే, ఆ ఎవరైతే ఆ యొక్క నావను నడుపుతున్నాడో, ఆ ఓడను నడుపుతున్నాడో ఆ నావికుడు నా తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా తండ్రి యొక్క శక్తి నాకు తెలుసు. ఎలాంటి విపత్తులు వచ్చినా కూడా నా తండ్రి దాన్ని తప్పించుకుంటూ తీసుకెళ్లి తప్పనిసరిగా గమ్యాన్ని చేరుస్తాడనేటువంటి విశ్వాసం నాకుంది. నా తండ్రి మీద నాకుంది కాబట్టి నేను అందుకే భయపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నువ్వు నేను కూడా మన తండ్రి అయినటువంటి పరమ తండ్రి అయినటువంటి యేసయ్యను మనం అంతా ఆ రీతిగా మనం నమ్మాలి. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు ఈ లోకములో ఉన్న వాడి కంటే గొప్పవాడు. ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, చివరకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు కూడా నన్ను తప్పించి రక్షించడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసం ఆ చిన్న బిడ్డ కలిగి ఉంది.
తన తండ్రి మీద ఆ విశ్వాసం ఉంది. మన పరమ తండ్రి అయిన మన యేసయ్య మీద మనకు ఆ విశ్వాసం ఉండాలా వద్దా? ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం నీకు నాకు మనకు ఉన్నట్లయితే ఈ యొక్క మరి ఆశీర్వాదాలన్నీ నీకు ఇస్తానంటాడు. ఒక్కసారి మరి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వరకు ఉన్నటువంటి ఆశీర్వాదం చదువుకుని ముగిద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుంచి 14. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళు ఒకసారి బైబిల్ పైకి పెట్టండి. బైబిల్ ఉన్న వాళ్ళందరికీ చదవటం వచ్చు కదండి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం చదవం. 14 వాక్యాలు ఉన్నాయి. బైబిల్ పైకెట్టండి. ఎన్ని బైబిల్ ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఓకే, ఏదేమైనా కానీ ఎందుంటే అన్ని మిగిలివి నేను పాస్టర్ గారు చదువుతాం, పాస్టర్ గారు చదవడం నేనే చదువుతాను, ఆయన తమిళంలో చదువుతాను, నేను తెలుగులో చదువుతాను. ఓకే రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ 1వ వాక్యం ఏం చెప్తాను? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల ఈ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పక్కనున్న వాళ్ళకంటే మాత్రమే హెచ్చిస్తాను అన్నాడా? నీ కాలనీలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ హెచ్చిస్తానాడా? నీ అప్సిగూడ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ హెచ్చిస్తానాడా? ఓన్లీ తెలంగాణ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ హెచ్చిస్తానాడా? అన్న ఏమంటున్నాడు? ఈ దేవుడైన భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే జన కంటే హెచ్చించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ చదువు 2వది. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. ఈ దీవెనలన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఒక టీవీ కొన్నావు, ఒక బండి కొన్నావు, ఒక కారు కొన్నావు, ఒక మొబైల్ ఫోన్ కొన్నావు. ఏమంటారు? అన్ని ఇచ్చిన తర్వాత దానిలో కింద ఇస్తాడు కండిషన్స్ అప్లై అంటాడు. అలాగే మనం ఎప్పుడైనా షాపులకి వెళ్ళినప్పుడు మనం అంతా నేను మీరు 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 మంచి వాళ్ళు అనుకోండి, నేను నా గురించి చెప్తున్నాను. ఏదైనా 1+1 ఆఫర్ ఉందంటే పరిగెత్తుకెళ్ళిపోతా అక్కడికి. మరి మీరు అంత వెళ్తారు లేదు తెలియదు కానీ కాలు ఇచ్చిన తర్వాత కింద ఏమంటాడు? కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. ఏముంటాయి? నీవు దేవుని యొక్క ఆజ్ఞలు పొందాలంటే కూడా కొన్ని షరతులు ఉన్నాయి. అవన్నీ నీవు చేయాలి. ఏంటి ఆ షరతు అంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల దేవుని యొక్క మాట వింటేనే ఈ షరతులు ఇవన్నీ ఈ యొక్క దీవెనలన్నీ వస్తాయి. ఎవరి మాట వినాలి? సాతాను మాట వింటే ఏమొస్తుంది? నరకం వస్తుంది. ఏమొస్తుందండి? నరకం. దేవుని మాట వింటే ఆశీర్వాదాలు వస్తాయి, నిత్యము జీవం వస్తుంది, పరలోకం వస్తుంది, పరలోకం ప్రాప్తిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవం నెక్స్ట్ 3వ. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. పట్టణంలో దీవింపబడతావు. మాకు పొలాలు లేవు సార్ అంటే పొలాలు అవసరం. నీకు ఇచ్చిన ఉద్యోగమే పొలము, నాకు ఇచ్చిన స్కూలే పొలము, నీకు ఇచ్చినటువంటి ఏదైనా వెహికల్ ఇస్తే అదే నీ పొలం. ఆ పొలాల్లో కూడా దీవిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే విద్యార్థులకు మంచి మార్కులు ఇస్తాడు, ఆ తర్వాత మంచి ఉద్యోగాలు కూడా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు ఇవన్నీ? దేవుని మాట మీరు విన్నట్లయితే. ఎవరి మాట వినాలండి? దేవుని మాట వినాలి. అలాగే వివాహ వయసుకు వచ్చిన వాళ్ళకి దేవుని మాట వింటే అమ్మాయిలకేమో మంచి భర్తలను ఇస్తాడు, అబ్బాయిలకేమో ఏమయ్యా మాట్లాడుతున్నది మీకు అవకాశం ఉందా? మంచి భార్యలేమో మంచి భార్యనే ఇస్తారు, ఒకటే ఇస్తారు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే వాళ్ళు చూస్తారు, వెయిటింగ్ చేస్తారు మా వాళ్ళు. ఫ్లోరల్ అందామా సింగులర్ అందామా అని చెప్పేసి. వద్దు సింగులర్ అన్నాను, అక్కడ మాత్రం సింగులర్, తగ్గమైన ఫ్లోరల్. నెక్స్ట్ వన్. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెత్తులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. గొర్రె మేకలు మాకెక్కడున్నాయి సార్ అంటే చదువుకున్న వాళ్ళకి నీ BA BCom BSc ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అదే నీ యొక్క పంట. ఆ పంటలో నువ్వు ఫలించాలి, దాని ద్వారా నువ్వు ఉద్యోగం పొందుతావు.
ఒకే విత్తనం వేస్తాం. ఏమండి జాన్పాల్ గారు, ఎన్ని విత్తనాలు వేస్తాం? ఎన్ని ఇస్తుంది? ఒకటే విత్తనం ఇస్తుందా? ఎన్నో కాయలు ఇస్తుంది. పెద్ద చెట్టు అవుతుంది, ఎన్నో కాయలు ఇస్తుంది. అలాంటి నీకు ఒకే ఒక డిగ్రీ ఇచ్చి ఉండొచ్చు. ఆ డిగ్రీ ద్వారా నీ కుటుంబాన్ని మొత్తం పోషించేటువంటి శక్తిని, మంచి ఉద్యోగాన్ని దేవుడు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ 5 అండి. నీ గంపయు పిండు పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రహ్మాండమైన వాక్యం ఇది. ఒక్కటి సరిపోద్ది మనకి. నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, లోపలికి వచ్చినప్పుడు సరిపోదండి. బయటికి వెళ్ళి సురక్షితంగా వచ్చే మళ్ళా వస్తామో రామో తెలియని రోజుల్లో మనం ఉన్నాము. నువ్వు ప్రార్థన చేసుకుని తప్పనిసరిగా బయటికి వెళ్తే తప్పనిసరిగా నువ్వు దీవింపబడతావు. అలాగే లోపలికి వచ్చినప్పుడు కూడా ప్రభా నన్ను సురక్షితంగా ఉంచినందుకు వందనాలు ప్రభా నేను మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు కూడా మనము ఈ రకంగా దీవింపబడదు. ఎందుకంటే చాలా మంది 2021 సంవత్సరం చూడలేదు, 2020లోనే చనిపోయారు. కాబట్టి మనకైతే ఈ 2021 సంవత్సరం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ చదివితే లేట్ అయిపోద్దేమో, ఒకళ్ళు చదివితేనా పర్వాలేదా? ఓకే, అమ్మ మీరు ఫాస్ట్గా చదివి. మా వాళ్ళు ఫేస్లో కొంచెం మార్పు వచ్చింది. రైట్, చదివేయండి. చదరా. స్వాధ్యాయం నీ పేరు. నీ మీద పడి శత్రువులు యెహోవాని ఎదుట హతమగునట్లు చేయను, వారొక త్రోవను నీ మీదికి వచ్చి 7 త్రోవలు ఎదుటి నుండి పారిపోవను. అమ్మ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నువ్వు చదవటమే. ఎందుకంటే వాళ్ళు మార్పు చెప్దాం అనుకున్నాను కానీ కొంచెం కష్టం ఉంది, కూర్చోవడం కూడా కష్టం ఉంది. ఎందుకంటే 8 నెలలు కూర్చున్నాం ఇంట్లో కుర్చీల మీద. ఇప్పుడు కింద కూర్చోవాలంటే అవుతాలేదు మనకి. దేవుడు ఆశ్రయిస్తే మరి దేవుడు సంఘాన్ని ఏదైనా కొంచెం అభివృద్ధి చేస్తే మనం అందరం కూడా కుర్చీలోనే కూర్చునే అవకాశం దేవుడు మనకి ఇచ్చును కాక. ఆమేన్ కదా. మీరంతా ఎక్కడున్నారు? సోఫాలో కూర్చున్నారు ఇప్పటివరకు. చక్కగా చైర్లో కూర్చుని టీవీ ముందు తిన్నాం మనం అంతా. ఎందుకంటే నేను నిలబడ్డా కాబట్టి నాకు ఆ బాధ తెలియదు, కూర్చున్నా మీకు తెలుస్తుంది ఆ బాధ. ఎందుకంటే నేను కూడా కూర్చుంటాను కదా అప్పుడప్పుడు. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనే చదివేస్తానండి. నీ కొట్లలోను నీవు చేయ ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకున్నట్లు యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించు. భూ ప్రజలందరూ యెహోవా నామమును పిలువపడుచున్నట్టు చూచి నీకు భయపడదు. మరి యెహోవా నీకు ఇచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయ కార్యమంతటిని ఆశీర్వదించు. ఆకాశం తన మంచి ధననిధిని తెలుసును. నీవు అనేక జనులకు అప్పించదేవు కానీ అప్పులు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నింటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగక అన్య దేవతలను అనుసరింపక వాటిని పూజింపక ఉన్న ఎడలా నీవు అనుసరించి నడుచుకున్న వల్ల నేడు నీకు ఆజ్ఞాపించుచున్నా. నీ దేవుడైన యెహోవా మాటలు విని వాటిని అనుసరించి గాయకొని ఎడలా యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించుడు. నీవు పైవాడిగా ఉందవు గాని కిందవాడిగా ఉందవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో చూసాం. 2020లో మిడతల దండు వచ్చింది. అలాగే మరి ఆస్ట్రేలియాలో అడవులు కొన్ని ఎకరాల అడవులు కాలిపోయింది. అలాగే వరదలు మనమే చూసాం, చాలా దేశాల్లో వచ్చినాయి. అలాంటి వరద మనం హైదరాబాద్లో చూసాం. అయినప్పుడు కూడా మరి కరోనా వచ్చి అనేక మంది బాధపడ్డారు. అయినా కూడా దేవుడు మనల్ని వీటన్నింటి నుంచి తప్పించాడంటే ఇంకా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు కలిగిన ప్రేమను మనము కూడా కలిగి ఉందాం. మన పక్కన ఉన్న వాళ్ళని ప్రేమిద్దాం. ప్రేమించడం అంటే మళ్ళీ ఆడపిల్లలు వేరే రకంగా, అబ్బాయిలు వేరే రకంగా. ఆ ప్రేమ కాదు, అగాపే ప్రేమ. దేవుని ప్రేమ గురించి చెప్తున్నాను. ఈ లోకం ప్రేమ అది అశ్వాసతమైనది. సో కాబట్టి అగాపే ప్రేమను కలిగి ఉందాం. నీ శత్రువులు ప్రేమించి, నీ పక్క వాళ్ళు కూడా నీ శత్రువు అయితే ఈ సంవత్సరం కొత్త సంవత్సరం మీరు ఒక పని చేయాలి. మీకు దగ్గరగా ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అని చెప్పండి. నిజంగా ఆయన నిన్ను ద్వేషిస్తున్నాడు అలాంటి ఆయన అమ్మాయి దగ్గర మీరు వెళ్ళి చెప్పండి, తప్పని హ్యాపీ న్యూ ఇయర్ సిస్టర్ అని చెప్పండి. వాళ్ళు మీకు చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, మీరు ఆ మాట వాళ్ళకి చెప్పడంతోనే వాళ్ళ నెత్తి మీద ఎన్ని ఏంటి నిప్పులు పోసినట్టయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నూతన సంవత్సరం ఆ ప్రేమను మనం కలిగి ఉందాం. ఏ ప్రేమను? యేసయ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది నిలబడండి.
చెప్పండి మేడం. దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొనలేనిది. నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. భార్యాభర్తల ప్రేమ వికసించే ప్రేమ పుష్పము వాడిపోయి భార్యాభర్తల ప్రేమ వికసించే ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొనలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. బంధుమిత్రుల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, నూనె ఉన్నంత వరకే అది వెలుగు నుంచి ఆరిపోవును. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత వరకే అది వెలుగు నుంచి ఆరిపోవును. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొనలేనిది. నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీలవలె గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లి తండ్రుల ప్రేమ నీలవలె గతించును, కన్న బిడ్డల ప్రేమ అది కలలా కరిగిపోవును. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొనలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని యేసుని ప్రేమ అది ఎవరు కొనలేనిది. నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం గడిచినప్పుడు స్తోత్రం 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 మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యా, నీ బంగారు పాదములకు వందనాలు 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 స్తుతులు 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 స్తోత్రాలు నాయన. గట్టిగా చెప్పండి అందరూ నోరు ఇవ్వాలి. దేవుని స్తుతించడం మంచిది, దేవుని స్తుతించడం మంచిది. గట్టిగా హల్లెలూయా స్తోత్రం 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 నాయనా. సంవత్సరంలో మొదటి ఆదివారమున తండ్రి నీ సన్నిధిలో కూడి ప్రభా మేమందరం నిన్ను స్తుతించి ఆరాధించి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధర్మకే వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా 2020 సంవత్సరంలో ప్రభా నీకు ఆయాసకరమైన మార్గాలు, నిన్ను విసిగించే మార్గాలు, నిన్ను విసిగించే పాపాలు, నిన్ను ప్రభా వేధించే పాపాలు, నీకు వ్యతిరేకమైన ఏ పాపం నాలో గాని సంఘ బిడ్డల్లో గాని మాలో గాని ఎవరిలో ఉన్నా ప్రభా దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇదిగో ప్రభా దయచేసి మమ్మల్ని క్షమించండి. అందరూ చెప్పాలమ్మా దయచేసి మమ్మల్ని క్షమించుకోవాలి. ఎవరైతే తన పాపాలను ఒప్పుకుంటారో ఆయన క్షమిస్తాడు, ఒప్పుకోకపోతే నీ మీదే నిలబడుతుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ప్రభువా మా పాపాలు శాపాలు
వేడుకుంటున్నాము తండ్రి. ఈ 2020 సంవత్సరం చేసిన మా పాపాలన్నింటినీ క్షమించండి. మాకు విడుదల దయచేయండి. ఈ 2021 నూతన సంవత్సరంలో నూతనమైన స్వభావమును, నూతనమైన ఆత్మను, ఇలాంటి మా స్వభావము యేసయ్యా, ఈ స్వభావమును కలిగి మాంసపు గుండెను ధరించుకుని ప్రభా అనేక మందికి నీ ప్రేమను ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. స్తోత్రాలు నాయన. మా కోసమే కాకుండా, మా కుటుంబాల కోసమే కాకుండా ప్రభా, మా సంఘాల కోసమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కోసము ప్రార్థించే శక్తిని మాకు ఒక్కొక్కరికి అనుగ్రహించండి ప్రభా. ఆ మనస్సును మాకు దయచేయండి. మమ్మల్ని క్షమించండి ప్రభా. మమ్మల్ని ప్రభా నా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభు, నీ మాట మేము విన్నట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ మీ మీదకి వస్తాయని మీరు సెలవిచ్చారు. ఇదిగో ప్రభు, నీకు పైవాడిగా ఉంటావు కానీ కింద వాడిగా ఉంటావు, అప్పించేవాడిగా ఉంటావు కానీ అప్పు చేయవలసి, బయటకు వెళ్ళినప్పుడు దీవపడుతూ లోపలికి వచ్చినప్పుడు దీవపడుతుంది. ఇదిగో ప్రభా, నీ బిడ్డలు దీవపడతారు, నీ సంసారం దీవపడుతుంది, నీవు చేసే ఉద్యోగం దీవపడుతుంది, నీ చదివే చదువులో దీవెన, నీ వ్యాపారంలో దీవెన, నీ సమస్త విషయాల్లో దీవెన, ఈ సంఘంలో దీవెన కలుగు చేస్తానని చెప్పిన మా యేసయ్య, ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆత్మను మాకు దయచేయి, నూతనమైన హృదయాన్ని మాకు దయచేయి, నూతన స్వభావాన్ని దయచేయి. నిన్ను కలిగి జీవించే బిడ్డలుగా ఒక్కొక్కరిని తయారు చేయమని ఈ యొక్క 2021 సంవత్సరంలో మేము ఒక్కొక్క విపన్నుగా ప్రభా నా తండ్రి రాకట్టుల్లో ప్రభా ప్రార్థనా జీవితంలో దూసుకుపోయే శక్తిని, బలాన్ని మాకు దయచేయి. దివ్య గ్రంథాన్ని ప్రభ చేత పెట్టుకుని అనేక మందికి సాక్షులుగా ఉండేవారుగా ఈ సహాయం దయచేయి. ప్రతి ఉదయము సాయంత్రము నీ వాక్యాన్ని చదివి ప్రభా నిన్ను ప్రార్థించి ఇదిగో ప్రభా పనులు స్టార్ట్ చేయడానికి, ఆ పనులు ముగించడానికి మీరే కృప చూపించమని, మీరే మహిమ పొందమని, వేరు చేసి కృప అనుగ్రహించమని. ఇదిగో ప్రభా మధ్యాహ్న కాల సమయంలో చేరువచ్చిన ప్రజలందరినీ ఈ నామములో దీవించండి, ఆశీర్వదించండి. నూతనమైన సంవత్సరంలో మమ్మల్ని నూతనముగా తయారు చేసి నీ రాకడకు సిద్ధపరచు. నీ పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిపై కుమ్మరించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందాలి. సంఘాన్ని నడుపుతున్న సంఘ యజమానులు ప్రభా, పాస్టర్ గారిని, అమ్మగారిని, కుమారుని ప్రభా, ప్రభా ఈ కరువు కాలంలో ప్రభా ఏలియాను పోషించిన రీతిగా పోషించాలి. స్తోత్రాలు నాయన. సంఘాన్ని బలపరచండి ప్రభా, సంఘాన్ని ఆర్థికంగా ప్రభా సంఘ బిడ్డలందరినీ బలపరచండి. ఈ సంఘ బిడ్డలే ప్రభా ఈ సంఘ కాపర్ని పోషించలాగున వారికి కావాల్సిన శక్తిని, బలాన్ని, ఆర్థిక శక్తిని ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి యేసయ్య ఈ సంవత్సరంలో దయచేయమని. మా సంఘాన్ని, మా సంఘ కాపర్ని మేమే పోషిస్తాము. మా సంఘాన్ని, మా కుటుంబాన్ని దేవుడు పోషిస్తున్నాడు కావున మా సంఘ కాపర్ని మేము పోషిస్తామని గొప్ప శక్తిని, విశ్వాసాన్ని, బలాన్ని యేసయ్య ప్రతి వ్యక్తికి యేసయ్య మీ నామములో దయచేయండి అని నామముల కంటే పైన ఉన్నటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోండి. అందరికీ వందనాలు. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు.